సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. గతంలో కూడా ఇదే తరహా దాడి జరిగిందని, ఈ కుట్ర వెనుక చంద్రబాబు పాత్ర ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన చంద్రబాబు ఇంకా పాఠాలు నేర్చుకోలేదన్నారు. జగన్ పై దాడి ఘటన మీద ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అధికారంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. దాడి చేసింది చిన్న కత్తితో అయినా కూడా దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా నమ్మించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, అతని పార్టీ. ఈరోజు కూడా గత 2 మాసాల క్రితం వరకు ఆ నేరస్తుడు జైల్లోనే ఉండడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేర తీవ్రత, అతని ఉద్దేశం. అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత 5 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు. అయినప్పటికీ కూడా లెసన్స్ నేర్చుకోకుండా, పాఠాలు నేర్చుకోకుండా ఇంకా హింసా ప్రవృత్తి, ఆయన ధోరణి అంటే హింస ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా, అధర్మాన్ని పాటించడం ద్వారా, అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడు. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు. ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో, ఈ నేరం వెనుక ఎవరుండారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండారన్నటువంటిది నా ఉద్దేశం. దీని వెనుక చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా ఇప్పుడు అంతా ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషనర్స్ ముగ్గురు కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.